ర్యాలింగ్లో మా తాతయ్య గారు ఎప్పుడైనా భజనలు పెట్టేవారు ఇంట్లో, అంతవరకు తప్ప బాబు బాబా అమ్మ గురించి ఏం తెలియదు. అటువంటి చావు బతుకుల్లో ఉన్న నన్ను లేపి నాయన, ఎందుకంటే నాకంతా సన్యాస ఆలోచనలు. ఆయన ఒకటే చెప్పారు, ఇంతకాలం నువ్వు కర్మయోగంలో ఉన్నావు నాన్న అంటే ఏవో చెడ్డి హోమాలని పూజలని అదంతా ప్రపంచం ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు భక్తి యోగంలోకి వచ్చేసాయి. రాయి మీద గోచిపెట్టి కూర్చోవాల్సిన అవసరం లేదు. నువ్వు అవి చేస్తే ఏవైతే వస్తాయో అవన్నీ కూడా దీంట్లోనే నీకు వస్తాయని చెప్పి ఆ మహానుభావుడి దగ్గర ఉన్న ఒక గొప్ప సుగుణం ఏంటంటే, పాతకాలం మాస్టర్లకి గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు సందేహం అడిగితేనే చెప్తారు, లేకపోతే చెప్పరు. వాళ్ళు చచ్చిగా చెప్పరు. నువ్వు సాధన చేయాలి, నీకు డౌట్ రావాలి, అది ఏమిటి అని అడగాలి, అప్పుడు ఆయన చెప్పాలి. అలా చెప్పిన విషయాల్లోనే కొన్ని విషయాలు నేను మీకు ముందు చెప్తాను. ఎందుకు పనికిరాని రాయిని అక్కర్లేని ముక్కలు కొట్టేసి ఒక రూపం తీసుకొచ్చి ఈ రోజున మీ ముందు బాబా గురించి 10 మాటలు మాట్లాడేటువంటి శక్తి ఇచ్చినటువంటి వాడు ఆయన. మా కుటుంబానికి ఆయన చేసింది ఎంత అంత అని చెప్పడానికి సరిపోదు, అంత ఉపకారం చేశారు ఆయన. ఉపకారం చేసి నన్ను కూడా అదే మార్గంలో నడవమని శాసించారు ఆయన. ఆయన చెప్పిన మాట ఒకే మాట నేను చెప్పడం కోసమని ఇదంతా మాట్లాడుతున్నాను. నాయన, నువ్వు ఏదైనా సరే ఎవరికి చెప్పినా సరే నువ్వు ముందు ఆచరించు, నువ్వు చేయి, నువ్వు చేసి అనుభూతి చెందు, అప్పుడు పంచిపెట్టు. అప్పుడు నువ్వు చెప్పిన మాట ఎవడైనా వింటాడు. కానీ నువ్వు చెప్పకుండా, నువ్వు చెయ్యకుండా ఏదో కథ చెప్పినట్టు చెప్పేస్తే, పుస్తకాలు చెబితే 3 విషయాలు తెలుస్తాయి, ఉపయోగం లేదు. బహుశా ఆ గురువుగారి ఆశీర్వచనమే కారణం అనుకుంటాను. ఏదైనా మాట్లాడితే అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఎవరికైనా కొంతమందికి హృదయానికి ఇది ఆ మాటలు వెళ్తున్నాయి. ఎలా తెలుస్తుందంటే, అయిపోయిన తర్వాత వచ్చి మీరు చెప్పినటువంటి విషయం బాగుంది, మాకు కూడా గతంలో ఇలాంటి అనుభవం అయిందని మాతో పంచుకోవడం జరుగుతుంది. ఆ మహాత్ముడి గురించి ఎంత చెప్పినా కూడా ఆయన పేరే ఇప్పుడు ఇంకా బాబా తీసేసాడని చెప్తున్నారు. ఆచార్య అంటే ఆచరించి మిగతా వాళ్ళ చేత ఆచరింపజేసేవాడు. నరసింహ ఆచారి అంటే వైష్ణవ సంప్రదాయం. ఆయన ఆచరించి పిల్లల చేత ఆచరించి ఆయన దగ్గరకు వచ్చినటువంటి వైష్ణవ భక్తులకి వైష్ణవ సంప్రదాయాల్లో సందేహాలు ఉంటాయి, చూశాడు కాబట్టి ఆయన ఆచార్య. నరసింహం మనకు వచ్చే పాపపు ఆలోచనల నుంచి, కష్టాల నుంచి మనం చీల్చి వాటిని మనకి ఉత్తమ మార్గం చూపించినటువంటి సింహం కాబట్టి ఆయన నరసింహం. అయితే పైకి నరులా కనిపిస్తూ లోపల సింహాన్ని దాచుకున్నటువంటి వాడు కాబట్టి కూడా నరసింహం. ఇలా నరసింహానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు. అటువంటి మహాత్ముడిని మళ్ళీ మీ అందరూ ఎదుర్కొండగా మీకు తెలుసు అందరికీ ఆయన గురించి. మళ్ళీ మాకు అవకాశం మీరు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.